కళ్యాణ్ కూడా ఆయన అడిగితే ఏఎన్ఐ మిగతా ఛానల్స్ ఆయన అడిగితే ఆయన స్పందించారు. దురదృష్టకరం అని మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నేత. బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సోషల్ కరెంట్ అఫైర్స్ విశ్లేషకులు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. రైట్, గఫూర్ గారు, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పేర్లలో జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్ నేను చెప్తాను. బట్ టు బీ స్టార్ట్ విత్, ఒక పెద్ద కార్యక్రమం, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళో లేకపోతే ఏదో ఫంక్షన్ ఉందనుకోండి, దాంట్లో కూడా ఏవో చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని సరిదిద్దుకుంటాం. కానీ ఇంత పెద్ద ఒక గ్యాదరింగ్ జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన వాటిని నేను తక్కువ చేయట్లేదు, అందరూ బాధపడ్డాం, వాళ్ళకి న్యాయం జరగాలనుకున్నాము. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే కొంత ఈ నిర్వహణ లోపం, అంటే ఆ అనౌన్స్మెంట్లు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల జరిగిన ప్రమాదం అని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. సో నేను చెప్పిన అంశం మీద ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఋషి గారు నన్ను హలో గఫూర్ గారు. హలో గఫూర్ గారు వినపడుతుంది? ఋషి గారు. ఎస్ ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు కుంభమేళ అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది. దాంట్లో మంచెడ్డలోకి నేను పోవడం లేదు. అది ఏది అమృతం పడిందా, అది ఆ వివరాలు, అది ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అది దాన్ని మనం ప్రజల యొక్క విశ్వాసాన్ని గౌరవించాలి కాబట్టి నేను ఆ విషయాల్లోకి పోను. ఏదైనా ఒక మత క్రతువు లేదా మత సంబంధిత కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆ రకంగా. ఎందుకంటే ప్రజలు వస్తారు, ప్రజలు మన వాళ్ళే కదా. కాబట్టి ఆ ప్రజలకు సంబంధించిన ఏర్పాట్లు, వాళ్ళ స్నానాలకు కానీ లేదా రవాణాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలి. ఆ విషయాల్లోకి నేను పోను. కానీ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఇది ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అంటే, ప్రతిపక్షాలు ఎప్పుడైతే మీరు మీ రాజకీయాల కోసం అసలు దీన్ని మొత్తం ప్రచారంగా వాడుకోవాలన్నప్పుడు వారి రాజకీయాలు వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి లేదా మోడీ గారు కానీ లేదా అమిత్ షా లేదా వీళ్ళు దీన్ని ఒక ప్రజల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి విషయంగా తీసుకొని అరేంజ్మెంట్స్ వరకే కనుక పరిమితం అయితే ఎవరు దాన్ని అనాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రజలు పోతారు. అయితే దీన్ని బీజేపీ తమ పేటెంట్ రైట్ గా భావించి ఎవరు రాకూడదు, మేమే మొత్తం నిర్వహించాలి, ఆ తర్వాత ఇంకో అన్ని మతస్థులు ఎవరు రాకూడదు, అన్ని మతస్థులు ఎవరైనా స్నానం చేయడానికి పోతే మీదేం పోతుంది అంటే ఒక మతకృతుగా ఇతర మతాల మీద ద్వేషం చల్లే పద్ధతిలో దాన్ని మార్చినారు. అది తప్పు అంటున్నారు. ఆ తర్వాత రెండవది ఏమంటే, ఇప్పుడు స్టాంపేడ్ జరగకుండా ఉంటే ఇంకా బాగుండేది. అయితే జరుగుతాయి, ఏమీ జరగకుండా. ఇప్పుడు గోదావరిలోనే జరిగిన సంగతి మనం చూసాం కదా. కాబట్టి స్టాంపేడ్ జరగడానికి అవకాశం ఉంది. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమాయకుల ప్రాణాలు బలి కాకుండా చూసుకోవాల్సినంత వరకు ఎవరైనా చెప్తారు అది. అట్లా ఢిల్లీ స్టాంపేడ్ కానీ దీనికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఫీకల్ కోలి ఇది స్నానానికి పనికిరాదని ఎవరు అపోజిషన్ చెప్పలే. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అయ్యా ఇది జాగ్రత్తలు తీసుకోండి మీరు అనేసి. ఎందుకంటే ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ బట్టి. అయితే ఆదిత్యనాథ్ గారు ఏమంటున్నారంటే, అసలు తాగడానికి కూడా పనికి వస్తాయి, స్నానానికే కాదు, తాగొచ్చు సార్, తాగొచ్చు అని, అదే ఇలా నోట్లోకి కూడా తీసుకోవచ్చు అని, ఆచమనం చేయొచ్చు తీసుకోవచ్చు అనేసి చెప్తున్నాను. నేను చెప్పేది ఏమిటంటే, ఒక సెలబ్రిటీ లేదా ఒక డిగ్నిటరీ, సెలబ్రిటీ అన్నకంటే ఒక డిగ్నిటరీ, హీ షుడ్ హ్యావ్ రేషనల్ థింకింగ్. అది ఫీకల్ కోలి ఉంది, దానివల్ల ప్రమాదం అన్నప్పుడు దాని తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం, ఇంకా తీసుకుంటాము అని చెప్తే అది బాగుండేది. కానీ అట్లా కాకుండా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం అది మంచిది కాదు సమాజానికి. కాబట్టి నేను మత విశ్వాసాల జోలికి పోవడం లేదు. కోట్ల మంది, సరే 60 కోట్ల 50 కోట్ల 70 కోట్ల, అది ఎంత కోట్లైనా కోట్లాది మంది పోయినారు, స్నానాలు చేసినారు. వాళ్ళ యొక్క విశ్వాసానికి సంబంధించినది. అది బీజేపీ కోసం పోలే లేదా ఇంకో పార్టీ కోసం పోలే, వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసానికి పోయినారు. ఒక పెద్ద మేళ, ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయాలా. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీదైనా దాని బాధ్యత. బీజేపీ వాళ్ళు ఆ రకంగా ఏర్పాటు చేయడం వరకు దాన్ని క్లెయిమ్ చేసింటే బాగుండేది, మేము ఎఫెక్టివ్గా చేసినామని. అట్లా కాకుండా
మత విశ్వాసాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. రైట్. సరే, ఇతర ఇది ఓకే. మృత్యు కుంభు అని అది లేకపోతే మాట్లాడదాం. అది extreme ఆ కామెంట్స్ extreme మాట్లాడదాం comments. గఫూర్ గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక. నాలపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. రఘునాథ్ బాబు గారు, ఒకటి ప్రభుత్వం నిర్వహిస్తుంది కార్యక్రమం, ఒకటి వేరే వాళ్ళని రానివ్వలేదన్నారు. జనరల్గా ప్రభుత్వాలు నిర్వహిస్తాయి ఒకటి. రెండోది అరేంజ్మెంట్స్ వరకు పరిమితం కాకుండా